హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ ట్రిక్స్ ఫర్ కాంపిటేటివ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం స్టేట్ జీకేలో భాగంగా ఒడిస్సా స్టేట్ గురించి కంప్లీట్గా నేర్చుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఒడిస్సా స్టేట్ గురించి కంప్లీట్గా నేర్చుకోబోతున్నాం. లాస్ట్ వీడియోలో రాజస్థాన్ స్టేట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, చూడండి. స్టార్ట్ చేద్దాం. ఇంకా ఒడిస్సా స్టేట్ ఫార్మేషన్ 1 ఏప్రిల్ 1936. ఒడిస్సా స్టేట్ ఎప్పుడు ఆవిర్భవించిందంటే 1 ఏప్రిల్ 1936. ఫ్రెండ్స్, ఈ రోజు నాడు ఉత్కల్ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఒడిస్సా స్టేట్ వాళ్ళు ఉత్కల్ దివాస్ 1 ఏప్రిల్ని ఉత్కల్ దివాస్ కింద సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంపార్టెంట్ డేస్లో వస్తుంది ఫ్రెండ్స్ ఇది. అలాగే ఒడిస్సా ఫార్మేషన్ ఎప్పుడంటే 1 ఏప్రిల్. ఒడిస్సా ఫార్మేషన్ డే 1 ఏప్రిల్. నెక్స్ట్ పాయింట్, క్యాపిటల్ భువనేశ్వర్. ఒడిస్సా రాజధాని భువనేశ్వర్. ఫ్రెండ్స్, ఇది 1948 నుండే. ఫ్రెండ్స్, బిఫోర్ 1948 కటక్ వాజ్ ద క్యాపిటల్. 1948 నుండి కటక్ ఉన్న క్యాపిటల్ని భువనేశ్వర్ మార్చారు. ఫ్రెండ్స్, 1948 నుండి భువనేశ్వర్ క్యాపిటల్ ఒడిస్సాకి. నెక్స్ట్ పాయింట్, సీఎం నవీన్ పట్నాయక్. నెక్స్ట్, గవర్నర్ గణేషీలాల్. ఫ్రెండ్స్, ఈ రెండు కరెంట్ అఫైర్స్ సంబంధించినవి. ఫ్రెండ్స్, ఈ రెండు కరెంట్ అఫైర్స్ సంబంధించినవి. 2-3 ఇయర్స్ తర్వాత చేంజ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, అప్డేట్ చేసుకోండి. ఓన్లీ ఇవే చేంజ్ అవుతాయి ఫ్రెండ్స్, ఇంకేమీ చేంజ్ అవ్వవు. నెక్స్ట్, లోక్సభ 21 సీట్స్. నెక్స్ట్ పాయింట్, రాజ్యసభ. ఒడిస్సా యొక్క రాజ్యసభ సీట్స్ 10. ఇట్ ఈజ్ ఈక్వల్ టు రాజస్థాన్ రాజ్యసభ సీట్స్. ఒడిస్సా యొక్క రాజ్యసభ సీట్స్ ఈక్వల్ టు రాజస్థాన్ యొక్క రాజ్యసభ సీట్స్ రెండు 10. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, నెంబర్ 10. నెక్స్ట్ పాయింట్, ఎమ్మెల్యేస్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 147. ఎమ్మెల్యేస్ 147. శాసనసభ సభ్యుల సంఖ్య 147. నెక్స్ట్ పాయింట్, డిస్ట్రిక్ట్స్ 30. ఒడిస్సా యొక్క మొత్తం జిల్లాలు 30. నెక్స్ట్, స్టేట్ సింబల్స్ అండ్ బౌండరీస్ డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, స్టేట్ సింబల్స్ అండ్ బౌండరీస్. రాష్ట్రీయ గుర్తులు, స్టేట్ సింబల్స్. యానిమల్. ఫ్రెండ్స్, ఇమేజెస్ 1 by 1 డిస్ప్లే అవుతాయి, చూడండి. ఫ్రెండ్స్, స్టేట్ యానిమల్ సాంబార్ డీర్. రాష్ట్ర జంతువు సాంబార్ డీర్. నెక్స్ట్, ట్రీ అశ్వత. ఆర్ పేపల్ ట్రీ. రావు చెట్టు అంటాం కదా ఫ్రెండ్స్, ఈ రావి చెట్టునే ఒడియా భాషలో అశ్వత అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ రావి చెట్టునే ఒడియా భాషలో అశ్వత అని పిలుస్తారు. పేపల్ ట్రీనే అశ్వత అని పిలుస్తారు ఒడియా భాషలో. నెక్స్ట్, బర్డ్ ఇండియన్ రోలర్. నెక్స్ట్, ఫ్లవర్ అశోక ఫ్లవర్. రాష్ట్ర పుష్పం అశోక. నెక్స్ట్, బౌండరీ స్టేట్ చూద్దాం. ఫ్రెండ్స్, సరిహద్దు రాష్ట్రాలు జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్. ఓన్లీ 4 స్టేట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఓన్లీ 4 స్టేట్స్. జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్. ఫ్రెండ్స్, జార్ఖండ్ అనేది ఒడిస్సాకి నార్త్ సైడ్ ఉంటుంది. ఫ్రెండ్స్, నార్త్ సైడ్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ సౌత్ సైడ్. ఛత్తీస్గఢ్ వెస్ట్ సైడ్ ఉంటుంది. ఫ్రెండ్స్, వెస్ట్ సైడ్. వెస్ట్ బెంగాల్ అనేది నార్త్ ఈస్ట్ సైడ్ని తీసుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ సైడ్నే దిశగా. చూడండి ఫ్రెండ్స్, ఇమేజ్లో అన్ని క్లారిటీ కనబడుతుంది. బే ఆఫ్ బెంగాల్ అనేది ఈస్ట్ సైడ్ ఉంటుంది. ఫ్రెండ్స్, తూర్పు దిశగా. ఒడిస్సాకి తూర్పు దిశగా బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. ఫ్రెండ్స్, స్టేట్ సింబల్స్ అండ్ బౌండరీస్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ఒడిస్సా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ఒడిస్సా. ఫస్ట్ పాయింట్, కళింగ, ఒడిస్సా. ఫ్రెండ్స్, ఏన్షియంట్ టైంలో ఒడిస్సా స్టేట్ని కళింగ అని పిలిచేవారు. ఫ్రెండ్స్, ప్రాచీన కాలంలో ఒడిస్సా స్టేట్ని కళింగ అని పిలిచేవారు. ఫ్రెండ్స్, కళింగ.
నెక్స్ట్ ఒరిస్సా. బిఫోర్ 2011 ఒడిస్సా స్టేట్ని ఒరిస్సా అని పిలిచేవారు ఫ్రెండ్స్. 2011 కన్నా ముందు ఒడిస్సా స్టేట్ని ఒరిస్సా అని పిలిచేవారు ఫ్రెండ్స్, ఒరిస్సా. ఆఫ్టర్ 2011 ఒడిస్సా అని స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఒడిస్సా అని పిలవడం స్టార్ట్ చేశారు. 2011 నుండి ఒడిస్సా అని పిలవడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఒడిస్సా ఈజ్ ఒడియా. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఒడిస్సా ఈజ్ ఒడియా. ఒడిస్సా స్టేట్ యొక్క అధికార భాష ఒడియా. ఒడిశా రాష్ట్రం యొక్క అధికార భాష ఒడియా. నెక్స్ట్ పాయింట్, 6th క్లాసికల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా ఈజ్ ఒడియా. 6th క్లాసికల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా ఈజ్ ఒడియా. ఫ్రెండ్స్ 2014లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒడియాని 6th క్లాసికల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 2014లో ఒడియా లాంగ్వేజ్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6th క్లాసికల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. టోటల్ 6 ఉన్నాయి ఫ్రెండ్స్ క్లాసికల్ లాంగ్వేజెస్. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ తమిళ్, సాంస్క్రిట్, కన్నడ, తెలుగు, మలయాళం. ఫ్రెండ్స్ తమిళ్ని 2004లో డిక్లేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ క్లాసికల్ లాంగ్వేజ్ అని. ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ తమిళ్. సెకండ్ 2005లో డిక్లేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సాంస్క్రిట్ని. కన్నడాన్ని 2008, సేమ్ తెలుగు కూడా 2008 ఫ్రెండ్స్. మలయాళం 2013. తమిళ్ని 2004లో డిక్లేర్ చేయడం జరిగింది. సాంస్క్రిట్ని 2005లో డిక్లేర్ చేయడం జరిగింది. కన్నడంని 2008, తెలుగు 2008, మలయాళం కూడా 2013 ఫ్రెండ్స్. ఒడియా అయితే 2014. అర్థమైంది కదా ఫ్రెండ్స్. టోటల్ 6 క్లాసికల్ లాంగ్వేజెస్, 6. నెక్స్ట్ పాయింట్ హైకోర్ట్. హైకోర్ట్ ఎక్కడ ఉందంటే ఫ్రెండ్స్ కటక్లో ఉంది. భువనేశ్వర్లో లేదు ఫ్రెండ్స్, కటక్లో ఉంది. ఒడిశా యొక్క హైకోర్ట్ కటక్. నెక్స్ట్ పాయింట్ ఒడిశా కోస్టల్ నేమ్. ఉత్కల్. ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ ఉత్కల్ దేవాస్ డిస్కస్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఉత్కల్ దేవాస్ ఏప్రిల్ 1. ఉత్కల్ దేవాస్ ఏప్రిల్ 1. ఒడిశా యొక్క కోస్టల్ నేమ్, ఒడిశా యొక్క తీర ప్రాంతం నేమ్ ఉత్కల్. నెక్స్ట్ పాయింట్ బర్త్ ప్లేస్ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈజ్ కటక్. ఫ్రెండ్స్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడ జన్మించాడంటే కటక్ ఫ్రెండ్స్. ఎక్కడ జన్మించాడంటే కటక్. ఎప్పుడు జన్మించాడంటే 1897 జాన్ 23rd. ఫ్రెండ్స్ ఈ జాన్ 23rd మనం దేశ్ ప్రేమ్ దివాస్ అని సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. దేశ్ ప్రేమ్ దివాస్ ఇంపార్టెంట్ డే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ కటక్ ఈజ్ ఆన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ మహానది. ఫ్రెండ్స్ కటక్ సిటీ మహానది ఒడ్డున ఉంది. నెక్స్ట్ పాయింట్ వన్ ఆఫ్ ద మేజర్ పోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ పారాదీప్. ఫ్రెండ్స్ ఇండియాలో టోటల్ 13 సీ పోర్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ఒకటి పారాదీప్ పోర్ట్. నెక్స్ట్ పాయింట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఈజ్ రూర్కెలా. ఒడిశాలో ఉంది ఫ్రెండ్స్. ఈ రూర్కెలా స్టీల్ ప్లాంట్ ని జర్మనీ సహకారంతో, జర్మనీ హెల్ప్ తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. జర్మనీ ఏ కంట్రీ అంటే జర్మనీ. 1959 ఫ్రెండ్స్. 1959లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. టోటల్ 3 ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్. టోటల్ 3 స్టీల్ ప్లాంట్స్ ఫ్రెండ్స్. ఆ 3 ఏంటో చూద్దాం. బెలాయి, రూర్కెలా, దుర్గాపూర్. ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ వచ్చేసి బిరుదు. బెలాయి, రూర్కెలా, దుర్గాపూర్ 3 ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్. 1959లో సెకండ్ 5-year ప్లాన్ రెండవ పంచవర్ష ప్రణాళికలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. బిరుదు, బెలాయి, రూర్కెలా, దుర్గాపూర్. ఫ్రెండ్స్ దుర్గాపూర్ అనేది వెస్ట్ బెంగాల్కి సంబంధించింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. రూర్కెలా అంటే ఒడిస్సా, ఈ స్టేటే. బెలాయి అంటే ఛత్తీస్గఢ్ ఫ్రెండ్స్. ఇది ఆ స్టేట్ వచ్చిన డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పాయింట్ పోస్కో కంపెనీ MOU అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ఒడిస్సా టు ఎస్టాబ్లిష్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ విత్ $12 billion ఎట్ భువనేశ్వర్. పోస్కో కంపెనీ MOU విత్ ఒడిస్సా టు ఎస్టాబ్లిష్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ విత్ $12 billion ఎట్ భువనేశ్వర్. ఫ్రెండ్స్ ఈ పోస్కో కంపెనీ అనేది సౌత్ కొరియన్ కంపెనీ ఫ్రెండ్స్. సౌత్ కొరియన్ కంపెనీ 2005లో అగ్రిమెంట్ జరిగింది ఫ్రెండ్స్. అగ్రిమెంట్ ఏంటో చూద్దాం.
పోస్కో కంపెనీ ఒక అగ్రిమెంట్ చేసుకుంది ఫ్రెండ్స్. ఎంఓయూ అంటే అగ్రిమెంట్ ఒడిశా స్టేట్తో. అదేంటంటే లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ $12 billion లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ $12 billion భువనేశ్వర్లో ఎస్టాబ్లిష్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకుంది ఫ్రెండ్స్. భువనేశ్వర్లో ఎస్టాబ్లిష్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకుంది పోస్కో కంపెనీ. సౌత్ కొరియన్ కంపెనీ ఫ్రెండ్స్, ఇది సౌత్ కొరియన్ కంపెనీ. నెక్స్ట్ పాయింట్, కోనార్క్ సన్ టెంపుల్ ఫేమస్ ఫర్ బ్లాక్ రాక్ టవర్స్. కోనార్క్ సన్ టెంపుల్ ఫేమస్ ఫర్ బ్లాక్ రాక్ టవర్స్. ఫ్రెండ్స్ ఈ కోనార్క్ సన్ టెంపుల్లో ఫేమస్ ఏంటంటే బ్లాక్ రాక్ టవర్స్, బ్లాక్ రాక్ టవర్స్. నెక్స్ట్ పాయింట్, హెడ్ క్వార్టర్ ఆఫ్ నాల్కో. హెడ్ క్వార్టర్ ఆఫ్ నాల్కో నేషనల్ అల్యూమినియం కంపెనీ. నేషనల్ అల్యూమినియం కంపెనీ, అల్యూమినియం కంపెనీ హెడ్ క్వార్టర్ వచ్చేసి నేషనల్ అల్యూమినియం కంపెనీ హెడ్ క్వార్టర్ వచ్చేసి దామన్జోడి. హెడ్ క్వార్టర్ ఆఫ్ నాల్కో అంటే ఫ్రెండ్స్ షార్ట్ కట్ నాల్కో, దామన్జోడి. నెక్స్ట్ పాయింట్, లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా హెరాకుడ్ డ్యామ్. లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా హెరాకుడ్ డ్యామ్. ఆన్ ద రివర్ మహానది. ఆన్ ద రివర్, ఆన్ ద రివర్ మహానది. మహానది, మహానది రివర్ మీద ఉంది ఫ్రెండ్స్, మహానది, మహానది. నెక్స్ట్ పాయింట్, లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ఒడిస్సా. ఒడిస్సా ఫ్రెండ్స్, లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ఒడిస్సా లింగరాజా టెంపుల్, లింగరాజా టెంపుల్. నెక్స్ట్ పాయింట్, నేషనల్ సింబల్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్. ఇండియన్ ఎయిర్లైన్స్ వచ్చేసి కోనార్క్ చక్ర. నేషనల్ సింబల్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ కోనార్క్ చక్ర. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ పాయింట్, ఫస్ట్ స్టేట్ టు ఎనాక్ట్ లోకయుక్త బిల్ ఆఫ్టర్ సెంట్రల్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ పార్లమెంట్. ఫస్ట్ స్టేట్ టు ఎనాక్ట్ లోకయుక్త బిల్, లోకయుక్త బిల్ ఆఫ్టర్ సెంట్రల్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ పార్లమెంట్. ఫ్రెండ్స్ లోకయుక్త బిల్ని పార్లమెంట్లో పాస్ చేసిన తర్వాత అమలు పరిచిన ఫస్ట్ రాష్ట్రం ఒడిస్సా. లోకయుక్త బిల్ని పార్లమెంట్లో పాస్ చేసిన తర్వాత అమలు పరిచిన మొదటి రాష్ట్రం ఒడిస్సా. ఫ్రెండ్స్ ఈ లోకయుక్త బిల్ ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై పోరాడడానికి ఫ్రెండ్స్, అవినీతిపై పోరాడడానికి, అవినీతిపై పోరాడడానికి ఈ లోకయుక్త బిల్ పాస్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్, ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా సమ్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఎలక్ట్రికల్ సెక్టర్ వాజ్ ప్రైవేటైజ్డ్ ఇన్ ఒడిస్సా. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా సమ్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఎలక్ట్రికల్ సెక్టర్ వాజ్ ప్రైవేటైజ్డ్ ఇన్ ఒడిస్సా. ఫ్రెండ్స్ ఒడిస్సా స్టేట్లో ఎలక్ట్రికల్ సెక్టార్లో సమ్ డిపార్ట్మెంట్స్ ప్రైవేటైజ్ చేసిన ఫస్ట్ స్టేట్ ఒడిస్సా. ప్రైవేటైజ్ చేసిన ఫస్ట్ స్టేట్ ఒడిస్సా ఇండియాలో. నెక్స్ట్ పాయింట్, ఫస్ట్ ఉమెన్స్ యూనివర్సిటీ ఇన్ ఒడిస్సా. ఫస్ట్ ఉమెన్స్ యూనివర్సిటీ ఒడిస్సా, రామాదేవి ఉమెన్స్ యూనివర్సిటీ. రామాదేవి ఉమెన్స్ యూనివర్సిటీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్స్ యూనివర్సిటీ ఇన్ ఒడిస్సా, ఇన్ ఒడిస్సా. నెక్స్ట్ పాయింట్, ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా లాంచ్డ్ geospatial data system in India. First state in India launched geospatial data system in India. Geospatial data system, geospatial data system in India. Next point, first state announced pension facility to HIV patients. First state announced pension facility to HIV patients. Friends HIV patients ki pension facility announce చేసిన ఫస్ట్ స్టేట్ ఒడిస్సా. HIV patients ki పెన్షన్ ఫెసిలిటీ అనౌన్స్ చేసిన ఫస్ట్ స్టేట్ ఒడిస్సా. నెక్స్ట్ పాయింట్, ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ప్రొహిబిషన్ ఆఫ్ రిలీజియస్ కన్వర్షన్ యాక్ట్. ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ప్రొహిబిషన్ ఆఫ్ రిలీజియస్ కన్వర్షన్ యాక్ట్. ఫ్రెండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ రిలీజియస్ కన్వర్షన్ యాక్ట్ అంటే బలవంతపు మత మార్పిడి నిషేధ చట్టం. బలవంతపు మత మార్పిడి నిషేధ చట్టం, నిషేధ చట్టం. బలవంతపు మత మార్పిడి నిషేధ చట్టం చేసిన మొదటి రాష్ట్రం ఒడిస్సా. బలవంతపు మత మార్పిడి నిషేధ చట్టం చేసిన తొలి రాష్ట్రం ఒడిస్సా ఇండియాలో. నెక్స్ట్ పాయింట్, లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లాగూన్ లేక్ ఇన్ ఇండియా చిల్కా లేక్. లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లాగూన్ లేక్ ఇన్ ఇండియా చిల్కా లేక్. ఫ్రెండ్స్ లాగూన్ అంటే మడుగు అని అర్థం, మడుగు, మడుగు. లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లాగూన్ లేక్ ఇన్ ఇండియా చిల్కా లేక్. ఫ్రెండ్స్ అదే లార్జెస్ట్ ఇన్లాండ్ సాల్ట్ వాటర్ లేక్. సాల్ట్ వాటర్ లేక్ అంటే సాంబార్ వస్తుంది ఫ్రెండ్స్, సాంబార్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, సాంబార్ ఇన్ రాజస్థాన్. అదే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అంటే ఓడార్ లేక్. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్, ఫ్రెష్ వాటర్ లేక్ అంటే
ఉలార్. ఉలార్ జమ్మూ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లాగూన్ లేక్ ఇన్ ఇండియా అంటే చిల్కా లేక్ ఫ్రెండ్స్. చిల్కా లేక్ ఒడిశాలో ఉంది. లార్జెస్ట్ ఇన్లాండ్ సాల్ట్ వాటర్ లేక్ అంటే సాంబార్ లేక్ ఫ్రెండ్స్, రాజస్థాన్లో ఉంది. ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా అంటే ఉలార్ లేక్, జమ్మూ కాశ్మీర్లో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్, ద మిజైల్ టెస్టింగ్ సెంటర్ ఈజ్ ఎట్ చందీపూర్ కాల్డ్ వేలర్ ఐలాండ్, later name changed as Abdul Kalam Island. The missile testing center is at Chandipur called Velar Island. Later name changed as Abdul Kalam Island. Friends, ఒడిశాలో ఉన్న వేలర్ ఐలాండ్ నే నేమ్ చేంజ్ చేశారు ఫ్రెండ్స్, అబ్దుల్ కలాం ఐలాండ్ అని. అబ్దుల్ కలాం ఐలాండ్. ఫ్రెండ్స్ ఫేమస్ మిసైల్స్ అగ్ని, పృథ్వీ, ఆకాశ్. ఫేమస్ మిసైల్స్ కదా ఫ్రెండ్స్, అగ్ని, పృథ్వీ, ఆకాశ్. ఇక్కడే టెస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అగ్ని, పృథ్వీ, ఆకాశ్ ఈ అబ్దుల్ కలాం ఐలాండ్లోనే టెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, కియోంఝర్ డిస్ట్రిక్ట్స్ ఫేమస్ ఫర్ మ్యాంగనీస్ ఫోర్. కియోంఝర్ డిస్ట్రిక్ట్ ఫేమస్ ఫర్ మ్యాంగనీస్ ఫోర్. ఫ్రెండ్స్ మ్యాంగనీస్ ఫోర్కి ఏ డిస్ట్రిక్ట్ ఫేమస్ అంటే ఒడిశాలో కియోంఝర్ డిస్ట్రిక్ట్. కియోంఝర్ డిస్ట్రిక్ట్. ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ఒడిశా కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ఒడిశా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ నిక్ నేమ్స్ చూద్దాం ఫ్రెండ్స్. నిక్ నేమ్స్ మారుపేర్లు. ఫస్ట్ పాయింట్, స్టీల్ సిటీ ఆఫ్ ఒడిశా. స్టీల్ సిటీ ఆఫ్ ఒడిశా రూర్కెలా. ఫ్రెండ్స్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ రూర్కెలా సిటీలో ఉండడం వల్ల రూర్కెలా సిటీని స్టీల్ సిటీ ఆఫ్ ఒడిశా అంటారు ఫ్రెండ్స్. స్టీల్ సిటీ ఆఫ్ ఒడిశా రూర్కెలా. నెక్స్ట్ పాయింట్, కాశ్మీర్ ఆఫ్ ఒడిశా దారింగబడి. కాశ్మీర్ ఆఫ్ ఒడిశా దారింగబడి. ఒడిశా స్టేట్లో కూలెస్ట్ ప్లేస్ దారింగబడి. నెక్స్ట్ పాయింట్, టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా భువనేశ్వర్. ఫ్రెండ్స్ ఫేమస్ టెంపుల్స్ అన్ని భువనేశ్వర్లో ఉండడం వల్ల టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఫ్రెండ్స్. టెంపుల్ సిటీ అని పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్, సిల్వర్ సిటీ ఆఫ్ ఇండియా కటక్. భారతదేశ వెండి నగరం. భారతదేశ వెండి నగరం అని కటక్ని పిలుస్తారు ఫ్రెండ్స్. కటక్. సిల్వర్ సిటీ ఆఫ్ ఇండియా కటక్. భారతదేశ వెండి నగరం కటక్. నెక్స్ట్ పాయింట్, మిలీనియం సిటీ ఆఫ్ ఒడిశా కటక్. ఫ్రెండ్స్ అదే మిలీనియం సిటీ ఆఫ్ ఇండియా అంటే గురుగ్రామ్ ఫ్రెండ్స్. గురుగ్రామ్ హర్యానా. మిలీనియం సిటీ ఆఫ్ ఒడిశా అంటే కటక్. మిలీనియం సిటీ ఆఫ్ ఇండియా అంటే గురుగ్రామ్ హర్యానా. హర్యానా స్టేట్లో ఉంది ఫ్రెండ్స్ గురుగ్రామ్ హర్యానా. మిలీనియం సిటీ ఆఫ్ ఇండియా గురుగ్రామ్ హర్యానా. ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ నిక్ నేమ్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ డిస్కస్ చేద్దాం. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఫస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ కటక్ ఒడిశా. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ కటక్. ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఇన్ భువనేశ్వర్. నెక్స్ట్ పాయింట్, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజ్ ఇన్ గోపాల్పూర్ ఒడిశా. నెక్స్ట్ పాయింట్, ఎయిర్ డిఫెన్స్ ఆర్టిలరీ సెంటర్ ఇన్ గోపాల్పూర్. ఫ్రెండ్స్ ఈ రెండు డిఫెన్స్కి సంబంధించినవి రెండు. నెక్స్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఒడిశా. ఫ్రెండ్స్ ఒడిశాలో ఒకే ఒక్క హెరిటేజ్ సైట్ ఉంది. సన్ టెంపుల్ ఇన్ కోనార్క్. ఫ్రెండ్స్ 1984లో డిక్లేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద. 1984లో సన్ టెంపుల్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద డిక్లేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 10 రూపీస్ నోట్. ఫ్రెండ్స్ 10 రూపీస్ నోట్ మీద ఉండే సింబల్ వచ్చేసి సన్ టెంపుల్. 10 రూపీస్ నోట్ మీద ఉంటుంది ఫ్రెండ్స్. దీని కలర్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్. 10 రూపీస్ మీద ఉన్న సింబల్ వచ్చేసి సన్ టెంపుల్, కలర్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్.
నెక్స్ట్ హైయెస్ట్ ప్రొడక్షన్స్ ఆఫ్ ఒడిస్సా స్టేట్ చూద్దాం ఫ్రెండ్స్. హైయెస్ట్ ప్రొడక్షన్స్ ఆఫ్ ఒడిస్సా స్టేట్. ఒడిస్సా రాష్ట్రం యొక్క ముఖ్యమైన ఉత్పత్తులు. హైయెస్ట్ ప్రొడక్షన్స్ ఆఫ్ ఒడిస్సా: మ్యాంగనీస్, నికెల్, బాక్సైట్, క్రోమైట్. మ్యాంగనీస్, నికెల్, బాక్సైట్, క్రోమైట్. ఫ్రెండ్స్ ఈ 4 కూడా ప్రొడక్షన్స్లో ఒడిస్సా స్టేట్ ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లేస్ ఇండియాలో. ఈ 4 కూడా ప్రొడక్షన్స్లో ఒడిస్సా స్టేట్ ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లేస్ ఇండియాలో. ఎడిషనల్ పాయింట్స్ చూద్దాం ఫ్రెండ్స్. మ్యాంగనీస్ అటామిక్ సింబల్ ఎంఎన్, నికెల్ వచ్చేసి Ni. మ్యాంగనీస్ అటామిక్ నెంబర్ 25 ఫ్రెండ్స్, 25. నికెల్ అటామిక్ నెంబర్ 28. మ్యాంగనీస్ అటామిక్ సింబల్ Mn, అటామిక్ నెంబర్ 25. నికెల్ అటామిక్ సింబల్ Ni, నికెల్ అటామిక్ నెంబర్ 28. ఫ్రెండ్స్ మ్యాంగనీస్ ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఒడిశా, సెకండ్ ప్లేస్ వచ్చేసి కర్ణాటక. సెకండ్ ప్లేస్ ఫ్రెండ్స్, సెకండ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ ఒడిశా, సెకండ్ ప్లేస్ కర్ణాటక. అలాగే బాక్సైట్ ఫ్రెండ్స్. బాక్సైట్ అనేది ఓర్ ఆఫ్ అల్యూమినియం. అల్యూమినియం యొక్క ఓర్ బాక్సైట్ ఫ్రెండ్స్. అల్యూమినియం యొక్క ఓర్ బాక్సైట్. సెకండ్ ప్లేస్ ప్రొడక్షన్స్లో గుజరాత్ ఉంది ఫ్రెండ్స్, గుజరాత్. బాక్సైట్ ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్ ఒడిశా, సెకండ్ ప్లేస్ గుజరాత్. బాక్సైట్ ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ ఒడిశా, సెకండ్ ప్లేస్ గుజరాత్. నెక్స్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ ఆఫ్ ఒడిశా చూద్దాం ఫ్రెండ్స్. ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ ఆఫ్ ఒడిశా. ఒడిశా రాష్ట్రంలో ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు. ఒడిశా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు. ఫస్ట్ ఫ్రెండ్స్ ఇమేజెస్ 1 by 1 డిస్ప్లే అవుతాయి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ సన్ టెంపుల్ కోనార్క్. ఫ్రెండ్స్ దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. 1984లో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయింది ఫ్రెండ్స్. 1984లో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. సన్ టెంపుల్ కోనార్క్లో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పూరి జగన్నాథ్ టెంపుల్ ఇన్ పూరి. ఇది ఫేమస్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. పూరి జగన్నాథ్ టెంపుల్ పూరిలో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ రాజారాణి టెంపుల్ ఇన్ భువనేశ్వర్. నెక్స్ట్ లింగరాజ టెంపుల్ ఇన్ భువనేశ్వర్. ఫ్రెండ్స్ ఈ లింగరాజ టెంపుల్ అనేది లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ఒడిస్సా ఫ్రెండ్స్. లింగరాజ టెంపుల్ అనేది ఒడిస్సా రాష్ట్రంలో అతిపెద్ద టెంపుల్ ఇన్ ఒడిస్సా, లింగరాజ టెంపుల్. నెక్స్ట్ ముక్తేశ్వర టెంపుల్ భువనేశ్వర్లో ఉంది ఫ్రెండ్స్. ముక్తేశ్వర టెంపుల్ ఇన్ భువనేశ్వర్. ఫ్రెండ్స్ ఇట్ ఈస్ కాల్డ్ జెమ్ ఆఫ్ ఒడిస్సా కల్చర్. ముక్తేశ్వర్ టెంపుల్నే జెమ్ ఆఫ్ ఒడిస్సా కల్చర్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ముక్తేశ్వర్ టెంపుల్నే జెమ్ ఆఫ్ ఒడిస్సా కల్చర్ అంటారు ఫ్రెండ్స్. మేజర్ టెంపుల్స్ అన్ని భువనేశ్వర్లో ఉండడం వల్లనే భువనేశ్వర్ని టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు ఫ్రెండ్స్. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఒడిస్సా స్టేట్లో ఉన్న ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అండ్ టైగర్ రిజర్వ్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అండ్ టైగర్ రిజర్వ్స్. ఫస్ట్ సత్కోసియా టైగర్ రిజర్వ్. నెక్స్ట్ నందన్ కానన్ నేషనల్ పార్క్ ఆర్ నందన్ కానన్ జూలాజికల్ పార్క్. ఫ్రెండ్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ గార్డెన్ ఆఫ్ ప్లెజర్ అని నందన్ కానన్ నేషనల్ పార్క్ ని పిలుస్తారు ఫ్రెండ్స్. గార్డెన్ ఆఫ్ ప్లెజర్. నందన్ కానన్ నేషనల్ పార్క్ ఆర్ నందన్ కానన్ జూలాజికల్ పార్క్. నెక్స్ట్ సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఉంది ఫ్రెండ్స్. సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ కూడా ఉంది. రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. సిమ్లిపాల్ నేషనల్ పార్క్, సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ బితర్కనికా నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్ క్రోకోడైల్స్, మొసళ్ళు.
భితర్కనికా నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్ క్రొకోడైల్స్. క్రొకోడైల్స్కి ఫేమస్ భితర్కనికా నేషనల్ పార్క్. నెక్స్ట్ ట్రిక్స్ చూద్దాం ఫ్రెండ్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ట్రిక్ చూద్దాం. సతీష్ నందులు ఒడిశాలో పాలు త్రాగి బ్రతుకుతారు. సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్. సతీష్ నందులు ఇద్దరు ఫ్రెండ్స్ ఒడిశాలో పాలు త్రాగి బతుకుతారు. పాలు తాగి బ్రతుకుతారు. సత్కోసియా టైగర్ రిజర్వ్లో సతీష్. సత్కోసియాలో సతీష్. సతీష్. నందన్ కనన్లో నందు. నందన్ కనన్ నందు. నందన్ కనన్ నేషనల్ పార్క్లో నందు. నెక్స్ట్ సిమిలిపాల్ నేషనల్ పార్క్లో పాల్. పాల్ పాలు. భితర్కనికాలో బ్రతుకుతారు. భితర్కనిక బతుకుతారు. సతీష్ నందులు ఒడిశాలో పాలు త్రాగి బ్రతుకుతారు. సతీష్ నందులు ఒడిశాలో పాలు త్రాగి బ్రతుకుతారు. ఫ్రెండ్స్ నేషనల్ పార్క్స్ అండ్ టైగర్ రిజర్వ్స్ కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. నేషనల్ పార్క్స్ అండ్ టైగర్ రిజర్వ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఆఫ్ ఒడిశా. ఇంపార్టెంట్ పర్సన్స్ ఆఫ్ ఒడిశా డిస్కస్ చేద్దాం. ఫేమస్ పర్సన్స్ ఆఫ్ ఒడిశా. ఫస్ట్ వివి గిరి, బోర్న్ ఇన్ బెహరంపూర్. వివి గిరి, బోర్న్ ఇన్ బెహరంపూర్. నెక్స్ట్ పాయింట్ హరే కృష్ణ మహతాబ్. హరే కృష్ణ మహతాబ్. నెక్స్ట్ నందిని శతపథి. నందిని శతపథి. నెక్స్ట్ పాయింట్ సుదర్శన్ పట్నాయక్. సుదర్శన్ పట్నాయక్. నెక్స్ట్ పాయింట్ సరోజిని సాహో. సరోజిని సాహో. నెక్స్ట్ ప్రజ్ఞాన్ వాజా. ప్రజ్ఞాన్ వాజా. నెక్స్ట్ ఫకీర్ మోహన్. ఫకీర్ మోహన్. ఫ్రెండ్స్ ఎడిషనల్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. వివి గిరి, ఫోర్త్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఫోర్త్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఫోర్త్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఫోర్త్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ హరికృష్ణ మహతాబ్. ఫ్రెండ్స్ ఫస్ట్ సీఎం ఆఫ్ ఒడిశా. ఫ్రెండ్స్ ఫస్ట్ సీఎం ఆఫ్ ఒడిశా హరికృష్ణ మహతాబ్. నందిని శతపథి. ఫస్ట్ ఉమెన్ సీఎం ఆఫ్ ఒడిశా. ఫస్ట్ ఉమెన్ సీఎం ఆఫ్ ఒడిశా. ఫస్ట్ మేల్ సీఎం వచ్చేసి హరికృష్ణ మహతాబ్. ఫస్ట్ ఉమెన్ సీఎం వచ్చేసి నందిని శతపథి. నెక్స్ట్ సుదర్శన్ పట్నాయక్, వరల్డ్ ఫేమస్ శాండ్ ఆర్టిస్ట్. శాండ్ ఆర్టిస్ట్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. శాండ్ ఆర్టిస్ట్, వరల్డ్ ఫేమస్ శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్. సరోజిని సాహో, ఫేమస్ రైటర్ ఫ్రెండ్స్. ఫేమస్ రైటర్ ఫీమేల్ లేడీ. సరోజిని సాహో ఫేమస్ రైటర్. నెక్స్ట్ ప్రజ్ఞాన్ వాజా, క్రికెటర్ ఫ్రెండ్స్. క్రికెటర్ ఇండియన్ క్రికెటర్. ప్రజ్ఞాన్ వాజా క్రికెటర్. నెక్స్ట్ ఫకీర్ మోహన్ ఈజ్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ ఒరియా లాంగ్వేజ్. ఫాదర్ ఆఫ్ ఒరియా లాంగ్వేజ్ అని ఎవరిని అంటారు అంటే ఫ్రెండ్స్ ఫకీర్ మోహన్. నెక్స్ట్ ఒడిశా స్టేట్లో ఉన్న ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అండ్ స్టేడియంస్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అండ్ స్టేడియంస్ డిస్కస్ చేద్దాం వన్ బై వన్. ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ భువనేశ్వర్. బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ భువనేశ్వర్. ఫ్రెండ్స్ బిజు పట్నాయక్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ నవీన్ పట్నాయక్. ప్రెజెంట్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. తండ్రి వచ్చేసి బిజు పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టేడియంస్. బర్బతి స్టేడియం ఇన్ కటక్. నెక్స్ట్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం ఇన్ భువనేశ్వర్. నెక్స్ట్ వీర్ సురేంద్ర సాయి స్టేడియం ఇన్ సంబల్పూర్. ఫ్రెండ్స్ బర్బతి స్టేడియం క్రికెట్ ఫుట్బాల్కి యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. క్రికెట్ ఫుట్బాల్. నెక్స్ట్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం మల్టీపర్పస్కి యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. మల్టీపర్పస్కి యూజ్ చేస్తారు కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం. నెక్స్ట్ వీర్ సురేంద్ర సాయి స్టేడియం క్రికెట్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓన్లీ క్రికెట్. నెక్స్ట్ ఒడిశా స్టేట్లో ఉన్న ఇంపార్టెంట్ డాన్సెస్, ట్రైబ్స్, ఫెస్టివల్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. డాన్సెస్, ట్రైబ్స్, ఫెస్టివల్స్. ఫస్ట్ డాన్సెస్ నృత్యాలు. ఒడిస్సీ, చడ్యా, దండనాట, చావు, సవారి, మునారి, గుమారా. ఒడిస్సీ ఫ్రెండ్స్.
క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ఒడిస్సా. క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ఒడిస్సా. డ్యాన్స్ ఆఫ్ ఒడిస్సా. ఒడిస్సీ. నెక్స్ట్ చడ్యా, దండనాట, చావు. ఫ్రెండ్స్ ఇది వెస్ట్ బెంగాల్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. చావు ఒడిస్సాలో కూడా వచ్చింది. నెక్స్ట్ మునారి, గుమారా. ఫ్రెండ్స్ గుమారా ఒడిస్సా. గుమారా వచ్చేసి ఒడిస్సా ఫ్రెండ్స్. గోమర్ వచ్చేసి రాజస్థాన్ స్టేట్. ఆల్రెడీ డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. గోమర్ రాజస్థాన్, గుమారా ఒడిస్సా. కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రైబ్స్, తెగలు. చెంచు, సంతాల్, వరాన్, కోండ్. ట్రైబ్స్ చెంచు, సంతాల్, వరాన్, కోండ్. నెక్స్ట్ ఫెస్టివల్స్, కోనార్క్, రాజపర్బ, దుర్గా పూజ, బలిజాత్ర, రథయాత్ర, నుకాయి అగ్రికల్చర్ ఫెస్టివల్, ధనుజాత్ర, ప్రథమాష్టమి. ఫెస్టివల్స్ కోనార్క్ ఫెస్టివల్, రాజపర్బ ఫెస్టివల్, దుర్గా పూజ ఫెస్టివల్, బలిజాత్ర ఫెస్టివల్, రథయాత్ర ఫెస్టివల్, నుకాయి అగ్రికల్చర్ ఫెస్టివల్, ధనుజాత్ర ఫెస్టివల్, ప్రథమాష్టమి ఫెస్టివల్స్. ఫ్రెండ్స్ ఇక్కడితో ఒడిస్సా స్టేట్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసాం కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఛత్తీస్గఢ్ స్టేట్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం.